అల్లావుద్దీన్. నో బాస్. ఏమైందిరా? బుర్ర బద్దలు కొట్టుకుంటే ఐడియాలు వస్తాయని మీరేగా చెప్పారు. రాత్రంతా ఈ కేసు కోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఐడియాలు రాలేదు, నెత్తురు వచ్చింది. అబ్బా నోర్మయ్, నేను డిటెక్టింగ్ చేయడం నా వల్ల కాదు. ఉన్న ఒక్క క్లూ వదిలేసుకుని బుర్ర బద్దలు కొట్టుకుంటే ఐడియాలు వస్తాయా? కిడ్నీతో ఆలోచించాలరా. బ్రెయిన్ అంటారు బాస్. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. ముందొచ్చిన కద్దరి కంటే వెనకొచ్చిన పాలిస్టర్ క్యాల్యూ ఎక్కువని యూ డోంట్ థింక్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. చూడు, ఐసీటెల్లిన్ లాంటి ఐడియా వచ్చింది. ఫోటో చూడు. ఒక్కడాగు ఇక్కడ చూడు. ఫోటోలో ఉన్న అమ్మాయి కాళ్ళ గజ్జలున్నాయా? మరి ఆ అమ్మాయికి లేవుగా. కిడ్నీ బాస్. అందుకే కృషితో నాస్తి డిటెక్షన్ అన్నారు. ఈ కేసు మనం గెలవాలా? రేపు మన బట్టల మూటలో నోళ్లలో మన పేరు మారుమోగిపోవాలా? యురేకా! ఇది ఏమి చూసో గాని మగాను బావా, కాసేపు బత్తాయి రసం అనిపిస్తుంది, కాసేపు మామిడి రసం అనిపిస్తుంది, ఇంతలోనే జామకాయ వాసన వస్తుంది. అదేనయ్యా మన స్పెషాలిటీ. దీన్నే మిథ్యా ఫలరసాయనం అంటారు. ఇందులో ఏ పండు లేదు. మరి ఆ వాసన ఎలా వస్తుంది మగాను బావా? ఇది లీఫ్ జ్యూస్. మామిడాకు, నిమ్మాకు, మునగాకు, జామాకు వీటన్నిటితో తయారు చేసింది. తీసుకో. ఇంతకీ ఇది ఆకుపసరా మగాను బావా? ఇంకా నయం, చిల్లేడాకులు గన్నేరాకులు కలిపారు కాదు. అసలు అసలు నా చిన్నతనంలో మీరా రండి కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? నేను నీ భార్యని కాదు అని ఆ అమ్మాయి ఒప్పుకుంది. అలాగా, ముందు మీరు కూర్చోండి. పాపం సార్, ఇక్కడ మీరు తప్ప నాకు సహాయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ ఫాదర్ అసలు వాడు ఫాదర్ కాదు, వాళ్ళిద్దరు తోడుదంగలు, మోసగాళ్ళు. సార్, మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళు ఒరిగేది ఏమిటి చెప్పండి? నా భార్య ఆస్తి. ఆ పిశాచి నా భార్య కాదుంటే మీరు వినిపించుకోరేమిటి? నా భార్య లక్ష్మి అచ్చం లక్ష్మీదేవిలానే ఉంటుంది.